మీడియాలో కవర్ చేయాలి. ఎందుకంటే ఇది తెలంగాణలో ఉన్న ప్రతి పౌరునికి తెలవాలి. అదేవిధంగా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరునికి కూడా ఇవాళ తెలవాలి. కాబట్టి దయచేసి మీ అందరు కూడా ఖచ్చితంగా చూపించాలని మీ అందరు కూడా కోరుతా ఉన్నాను. ఇవాళ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది మన భారతదేశంలో వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది మొన్న జరిగింది. చాలా విచిత్రంగా మరొక్కసారి రేవంత్ రెడ్డి గారు అడ్డంగా మరొక్కసారి తెలంగాణ ఎంపీల ఓట్లు అమ్ముకున్నది అడ్డంగా మరొక్కసారి దొరికిపోయిండు. ఇలా ఓటు నోట్లో ఏ విధంగా అయితే అడ్డంగా రేవంత్ రెడ్డి గారు దొరికినరో అదేవిధంగా ఇవాళ ఈ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో కూడా ఓట్లు కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఓట్లన్నీ కూడా బీజేపీ పార్టీకి అమ్ముకుంటూ అడ్డంగా దొరికిపోయిండు. నేను ఉట్టి గాలికి మాట్లాడతలేను, మీకు ప్రూఫ్స్తో సహా ఇప్పుడు మీకు చూపిస్తా. ఒక్కసారి మీ అందరు కూడా చూడొచ్చు. ఇలా ఇది జైరామ్ రమేష్ గారు ట్వీట్ చేసిండ్రు. ఏమని ట్వీట్ చేసిండ్రు? మా ఇండియా వాళ్ళకి సుదర్శన్ రెడ్డి గారికి ఇలా జైరామ్ రమేష్ గారు ట్వీట్ ఏమని చేసిండ్రు? సుదర్శన్ రెడ్డి గారికి 315 ఓట్లు పడ్డాయి. ఇది ఆపోజిషన్ పార్టీస్ 100%గా వచ్చి ఓట్లు వేసిర్రు. ఇది 315 ఓట్లని స్వయంగా జైరామ్ రమేష్ గారే ట్వీట్ చేసిండ్రు. నేను చెప్పింది ఏం కాదు, ఇది జైరామ్ రమేష్ గారు ట్వీట్ చేసిర్రు. ఇది అందరు కూడా సరిగ్గా చూసుకురు కదా, కావాలంటే చదివి కూడా వినిపిస్తా. జైరామ్ రమేష్ గారు ట్వీట్: ద ఓటింగ్ ఇన్ ద వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఈజ్ ఓవర్. ద ఆపోజిషన్ has stood united. All its 315 MPs have turned up for voting. This is an unprecedented 100% turnout అని ఇలా జైరామ్ రమేష్ గారు ట్వీట్ చేసిండ్రు. వీళ్ళు ట్వీట్ చేసిన తర్వాత ఏమైంది? ఇలా యాక్చువల్గా ఓట్లు ఎన్ని పడ్డాయి? జైరామ్ రమేష్ గారేమో 315 ఓట్లు పడ్డాయని చెప్తాడు. కానీ ఎలక్షన్ కమిషన్ ఎంత డిక్లేర్ చేస్తుంది? సుదర్శన్ రెడ్డి గారికి పడ్డ ఓట్లు కేవలం 300 ఓట్లని మాత్రమే ఇది ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేస్తుంది. ఇది చూడొచ్చు మీరు. ఇడిదికేమో జైరామ్ రమేష్ గారు ట్వీట్ ఉంది, 315 ఓట్లు. ఇడిదిక్కు మన ఆన్లైన్ వాళ్ళ ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేసింది 300 ఓట్లు మాత్రమే పడ్డాయి. 452 మాత్రం బీజేపీ సపోర్ట్ చేస్తున్న క్యాండిడేట్కి పడ్డాయి అనేది క్లియర్గా ట్వీట్ చేసిండ్రు. ఇది అయిపోయిన తర్వాత ఇది ఇండియా టుడే నేషనల్ ఛానల్లో కూడా 300 ఓట్స్ మాత్రమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన సుదర్శన్ రెడ్డి గారికి పడ్డాయి అనేది క్లియర్గా ఇగోండి మీరు చూడొచ్చు. ఇది కూడా చూడొచ్చు ఇండియా టుడేది. ఇలా ఇండియా టుడే తర్వాత ఎన్డీటీవీలో కూడా ఆన్లైన్లో వాళ్ళు వేసింది కేవలం 300 ఓట్స్ మాత్రమే కాంగ్రెస్ క్యాండిడేట్కి దొరికిన ఓట్లు పడ్డాయి అనేది క్లియర్గా దీంట్లో మీరు చూడొచ్చు. ఇవాళ నేను అనేది ఏంటంటే ఇలా జైరామ్ రమేష్ గారేమో 315 ఓట్లు పడ్డాయని చెప్తాడు. మరి 300 ఓట్లే ఎట్లా పడ్డాయి అంటే 15 ఓట్లు ఎటుపోయినాయి అంటే ఈ 15 ఓట్లల్లో 8 తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఓట్లన్నీ కూడా బీజేపీ క్యాండిడేట్కి ఇలా ఓట్లు వేసిండు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే అంత స్పష్టంగా మీరు చూడవచ్చు. ఓటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తా. ఓటింగ్ అయిపోయిన తర్వాత ఇగోండి రేవంత్ రెడ్డి గారు వారి ఎంపీలందరూ కూడా పోయి నిర్మలా సీతారామన్ గారికి కలిసి బొకే ఇచ్చి మేము ఓట్లు మీరు చెప్పినట్టు ఓట్లు మేము ఖచ్చితంగా బీజేపీ క్యాండిడేట్కి వేసిరు మా ఎంపీలని ఇగోండి ఇది క్లియర్గా చూపిస్తా ఉన్నా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరియు వాళ్ళ ఎంపీలు అందరూ కూడా పోయి మేము ఓట్లు వేసినామని నిర్మలా సీతారామన్ గారికి షాల్వా కప్పి బొకే ఇచ్చింది మీరు స్వయంగా చూస్తూ ఉన్నారు. ఇక నిర్మలా సీతారామన్తో పాటు నితిన్ గడ్కరీని కూడా ఆ రోజు
నితిన్ గడ్కరీని కూడా కలిసిండ్రు. మీరు క్లియర్గా చూడొచ్చు. ఇది ఎవరు పెట్టిర్రు? ఇలా కాంగ్రెస్ పార్టీ సీఎంఓ ఆఫీస్ పెట్టింది, తెలంగాణ సీఎంఓ ఆఫీస్ పెట్టింది. కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఇగోండి ఆయన దాంట్లో నుంచే నేను కిందికి తీసిన ఇగోండి ఇది పెట్టింది, మీరు చూడొచ్చు, క్లియర్గా చూడొచ్చు. దీంట్లో నితిన్ గడ్కరీకి ఇచ్చిర్రు. సరే వీళ్ళిద్దరిని ఎందుకు కలిసిర్రా బాబు అని మేము అడిగితే మేమేదో తెలంగాణ అభివృద్ధి కోసం కలిసినామనో ఏదో అని చెప్తుండొచ్చు. సరే మంచిది, అట్లనే కూడా చెప్దాం. మరియు మరియు ఎలక్షన్ అయినాక స్పీకర్ని ఎందుకు కలిసిర్రు? ఇగోటి స్పీకర్ని కూడా కలిసి మొత్తం ఎంపీలు మనోళ్ళందరూ కూడా స్పీకర్ని కలిసి ఇవాళ వాళ్ళ కృతజ్ఞతలు చెప్తా ఉన్నారు, శాల్వాలు కప్పి బొకేలు ఇచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇది స్వయంగా చూడొచ్చు. దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు దీనికంటే పెద్ద ఎవిడెన్స్ ఏమి కావాలా. ఇలా 315 ఓట్లు పడ్డాయనేమో జయరాం రమేష్ గారు చెప్తారు. వాళ్ళకి యాక్చువల్గా పోలింగ్ అయిందేమో కేవలం 300 ఓట్లే ఉంటాయి. దాంట్లో 15 ఓట్లు తక్కువ పడతాయి. ఆ 15 ఓట్లల్లో బాజాబ్తు 8 తెలంగాణకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు బాజాబ్తు బీజేపీ క్యాండిడేట్కి ఓటేసిండ్రు. ఓటేసిరని ఖచ్చితంగా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఓటింగ్ అయిపోయిన నిమిషమే నిర్మలా సీతారామన్ని కలుస్తారు, ఇలా నితిన్ గడ్కరీ గారిని కలుస్తారు, ఇలా స్పీకర్ని కలుస్తారు. ఇలా మరి దీని అర్థం ఏంటిది? ఖచ్చితంగా ఇలా తెలంగాణకి మరొక్కసారి రేవంత్ రెడ్డి గారు ద్రోహం చేసిరనేది చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇలా ఒక్కటేసారి ఆలోచన చేయండి. ఇలా తెలంగాణకి ఏ విధంగా అయితే ఉద్యమంలో ద్రోహం చేసిండో అదేవిధంగా ఇవాళ మళ్ళా చంద్రబాబు నాయుడు గారితో లింకు పెట్టుకొని ఇవాళ నరేంద్ర మోడీ గారిని అప్రోచ్ అయ్యి ఇవాళ వాళ్ళ ఓట్లన్నీ కూడా ఇవాళ తెలంగాణ ఎంపీల ఓట్లన్నీ కూడా అమ్ముకున్నది స్వయంగా మీరు చూస్తూ ఉన్నారు. దీంతోపాటు స్వయంగా ఏమని చెప్పిర్రు? ఇవాళ నాకొక్క 3 కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కలిసిర్రు. లేట్గా ఎందుకు పెడుతున్నా? 4 రోజులు లేట్ ఎందుకైంది రిజల్ట్ అనేది, రిజల్ట్ అయిపోయినాక కూడా 4 రోజులు లేట్గా ఎందుకు పెడుతున్నా అనేది కూడా చెప్తా ఉన్నాం. నాకు 3 కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కలిసిండ్రు. ఇక వాళ్ళు నా దగ్గర మిత్రులు కాబట్టి వాళ్ళ పేర్లు నేను చెప్తలేను. కానీ వాళ్ళు కలిసి స్వయంగా వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే మేమందరం కూడా బీజేపీ క్యాండిడేట్కి ఓటేసినాం, రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రు, మేము చేసినాము. మరి ఇది ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి అందరు